ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మేడం, పేషెంట్ని లోపలికి తీసుకురండి, స్కానింగ్ చేస్తాను. అత్తయ్య పదండి. నాకొద్దు, నాకు టెస్టులన్నీ వద్దని చెప్పాను కదా, నేను వెళ్ళిపోతాను. అయినా నువ్వెవరు నాకు టెస్టులన్నీ చేయించడానికి? అయ్యో, అంతా మీ మంచి కోసమే చేస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. అమ్మో, ఇది నన్ను వదిలిపెట్టేలా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం ఒక్కటే మార్గం. పదండి. అరే, చెప్తుంటే వినవేంటి? నాకే టెస్టులు వద్దు. ముందు నన్ను వదిలి, నేను వెళ్ళిపోతాను. నాకే టెస్టులు వద్దు, వెళ్ళిపోతాను. ఆగండి, ఏంటి ఎక్కడికి వెళ్తారు? నేను ఎక్కడికో వెళ్తాను, అదంతా నీకెందుకు? ముందు నన్ను వదులు, నేను వెళ్తాను. అత్తయ్య, నా మాట వినండి. నేను వినను, నేను వెళ్తాను. అత్తయ్య, నా మాట వినండి. నేను వెళ్తాను, నేను వెళ్తాను. పదండి. నేను రాను, నేను రాను. నాకొద్దు, నేను వెళ్తాను. అత్తయ్య ఆగండి. నాకొద్దు, నేను వెళ్తాను. అత్తయ్య ఆగండి. అత్తయ్య అత్తయ్య ఏంటి ఇలా పరిగెడుతున్నారు? అసలు ఏమైంది? అంటే అత్తయ్య గతం మర్చిపోలేదు, నాటకం ఆడుతుందన్నమాట. అత్తయ్య! అమ్మా సింధు, వచ్చేసావా? ఏంటత్తయ్య, మీరెక్కడికి పారిపోతున్నారు? ఆ మధు నాకు స్కానింగ్ లో టెస్ట్లు చేయిస్తుంది సింధు. అవి చేస్తే మనం ఆడే నాటకం బయటపడిపోతుంది కదా. నేను గతం మర్చిపోలేదన్న విషయం దానికి తెలిసిపోతుంది కదా, అందుకే పారిపోయి వచ్చేస్తున్నాను. అయ్యో అత్తయ్య, ఎంత తప్పు చేశారు? ఏమైందమ్మా? మీరిప్పుడు ఇలా పారిపోయి వచ్చేస్తే ఆ మధుకి మీ మీద డౌట్ వస్తుంది. మీరు గతం మర్చిపోలేదు, అందుకే స్కానింగ్ టెస్ట్లకి భయపడి పారిపోయారని అనుకుంటుంది. అది నిజమే సింధు, అంత లోతుగా నేను ఆలోచించలేదమ్మా. అసలు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుందనే ఆలోచనతోనే భయపడిపోయాను. భయపడకండి అత్తయ్య, ఇంత ప్లాన్ చేసిన దాన్ని ఆ మాత్రం నేను ఆలోచించలేనా? నేను చూసుకుంటాను. డాక్టర్ని, ఆ రిపోర్ట్ని ఎలా మేనేజ్ చేస్తావు సింధు? నేను ఆల్రెడీ ఫేక్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకునే వచ్చాను. ఇదిగోండి, ఈ ఫేక్ రిపోర్ట్స్ మీ ఒరిజినల్ రిపోర్ట్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాన్ ఫెయిల్ అవ్వదు. మీకు మెమరీ లాస్ అయిందని ఆ మధుని నమ్మించి తీరుతాను. నన్ను నమ్మండి అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి. నాకెందుకు టెన్షన్గా ఉందమ్మా, అసలే అది మామూలుది కాదు. ఆ మధు మామూలుది కాదు కాబట్టి మనం ఇంత పక్కాగా ప్లాన్ చేసుకుని దిగాం. మీరేమీ టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. నేనున్నాను కదా, మీరు ధైర్యంగా వెళ్ళండి. సరే సింధు. ఏమై ఉంటుంది అమ్మా? ఇదేంటి, పారిపోయినత్తయ్య మళ్ళీ తిరిగొచ్చిందేంటి? ఏమైందండి? ఎందుకు పారిపోయారు? మళ్ళీ ఎందుకు తిరిగొచ్చారు? మీకు గతం ఏమైనా గుర్తొచ్చిందా ఏంటి? లేదమ్మా, నేను ఎవరో అన్నది నాకే తెలియని పరిస్థితుల్లో నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను నా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పావు. అసలు ఇన్ని రోజులు ఏం జరిగిందో, ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియని టెన్షన్లో ఉన్నాను కదమ్మా. నువ్వేమో హాస్పిటల్ టెస్టులు అనేసరికి నాకు భయం వేసిందమ్మా. అందుకే నేను అలా పారిపోయాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వెవరో నేను గుర్తుపట్టకపోయినా నా మంచి కోసం, నా ఆరోగ్యం కోసం నువ్విదంతా చేస్తున్నావు కదా. నిజంగా నువ్వు నాకు దేవతలా అనిపిస్తున్నావు. స్కానింగ్లు, టెస్టులు, రిపోర్ట్లు చూసి నాకు డాక్టర్ ఏమైనా మందులు రాస్తే అవి నేను వాడితే నాకు ఏమైనా మర్చిపోయిన గతం గుర్తుకొస్తుందేమోననే కదా నువ్వింత కష్టపడుతున్నా. అవును, అందుకే నా భయాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే నేను నీతో ఉంటేనే క్షేమంగా, ధైర్యంగా ఉంటాననిపించింది.
అందుకే తిరిగి వచ్చేసానమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు ఏ టెస్టులు చేయించినా, ఏ స్కానింగ్లు చేయించినా నేను చేయించుకుంటాను. ముందు నేనెవరో, నా వాళ్ళు ఎవరో అన్న నిజం తెలియటమే నాకు ముఖ్యం. పదమ్మా వెళ్దాం. పదండి. పదమ్మా. పదండి అత్తయ్య. ల్యాబ్ టెక్నీషియన్ లోపలే ఉన్నాడే, ఎలా అతన్ని బయటికి పంపించాలి? అతను ఉండగా ఈ రిపోర్ట్స్ మార్చడం కష్టం అవుతుంది. ఇప్పుడెలా? హలో, నేను డాక్టర్ విశాల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. వచ్చాయి సార్, నా దగ్గర ఉన్నాయి సార్. ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తున్నాను. సిస్టర్, నన్ను డాక్టర్ గారు రమ్మన్నారు, వెళ్ళేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే వెళ్ళు. అత్తయ్య రిపోర్ట్స్లో ఏముందో తెలుసుకుంటే ఆవిడ చెప్పేది నిజమా లేక నాటకమా అని తెలిసిపోతుంది. దేవుడా, ఇవే ఒరిజినల్ రిపోర్ట్స్ అని ఆ డాక్టర్ అనుకోవాలి. ఇందులో ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఆ మధు బిలీవ్ చేయాలి. అంతా నాకు అనుగుణంగా జరగాలి. మధు, ఇప్పటి వరకు మమ్మల్ని తాట తీసి ఆడుకున్నావు కదా. ఇక మీదట నేను అత్తయ్య కలిసి ఆడే ఆట ఎలా ఉంటుందో నీకు నరకం చూపిస్తాను. ఈ దెబ్బతో మధు పని అయిపోయినట్టే. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎవరెళ్ళిది? చెప్తాను, ఒక నిమిషం ఉండండి అత్తయ్య. మరిది గారు, తేజ, త్వరగా రండి.
అసలు విషయం ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అత్తయ్య యాక్టింగ్ చేస్తుందో లేక నిజంగానే ఈవిడికి మైండ్ పోయిందో తెలిసిపోతుంది. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? అసలు ఎక్కడున్నావమ్మా? నేను నీ గురించి ఎంత కంగారు పడ్డానో, ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మా, నేను నీకోసం ఈ సిటీలో వెతకని చోటే లేదమ్మా, లేదమ్మా. మొత్తానికి నువ్వు ఇంటికి వచ్చావమ్మా, నాకు చాలమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఆ రోజు ఇంటికి వచ్చిన దానివి నేను నీకు గుర్తులేనా అమ్మా? నా కోసం ఉండొచ్చు కదమ్మా. మళ్ళీ ఎందుకమ్మా వెళ్ళిపోయావు? అమ్మా, అసలు నీకు ఏమైందమ్మా? నిన్ను ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? అమ్మా చెప్పమ్మా, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చంపేస్తాను. అమ్మా అమ్మా చెప్పమ్మా, నిన్నెవరన్నా ఇబ్బంది పెట్టారా? చెప్పమ్మా. ఏంటి అత్తయ్యలో ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదేంటి? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అసలు తలకి కట్టేంటమ్మా? అమ్మా అసలు ఏం జరిగిందమ్మా? అమ్మా ఈ దెబ్బలేంటమ్మా అసలు? అమ్మా ఏమైందమ్మా? అసలు ఎవరు బాబు నువ్వు? నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? నేను మీ అమ్మని కాను. కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నేనమ్మా, యష్నమ్మా. అయినా అయినా నువ్వు నాకు అమ్మవి కాకపోవడం ఏంటి? అమ్మా ఏం జరిగిందమ్మా? మాట్లాడమ్మా. ఆ రోజు నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళానని నా మీద కోపమా? బాబు నువ్వెవరో నాకు తెలియదు బాబు. తెలియని నీ మీద నేను ఎందుకు కోపడతాను బాబు? అయితే అత్తయ్యకి నిజంగానే ఏం గుర్తు లేదన్నమాట. కన్ఫామ్ గా మైండ్ దొప్పిందన్నమాట. నువ్వెవరో నాకు తెలీదు. వదినా, అమ్మ ఏదో ఒక రకంగా మాట్లాడుతుంది. ఏమైంది వదినా? ఏం చెప్పమంటారు మరిది గారు? అత్తయ్య గారు గతం మర్చిపోయారు. ఆవిడ మెంటల్ కండిషన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. గతంలో ఏం జరిగిందన్నది కానీ, మనం ఎవరమన్నది కానీ అత్తయ్య గారికి అస్సలు గుర్తుకు రావడం లేదు. అందుకే అత్తయ్య ఒక కొత్త మనిషిలా ఇలా మాట్లాడుతున్నారు మరిది గారు.
వదిన ఏం మాట్లాడుతున్నావు వదిన? మా అమ్మ గతం మర్చిపోవడం ఏంటో వదిన? తను మతిస్థిమితం కోల్పోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను వదిన. ఏం చెప్తున్నావు వదిన? ముందు నుంచి ఈ విషయం నేను మీకు చెప్తూనే ఉన్నాను, మీరే నమ్మలేదు. ఆ సింధు వల్లే, కేవలం ఆ సింధు వల్లే అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. ఏం నటిస్తున్నావే అసలా? నా మతి పోగొట్టి నన్ను పిచ్చిదాన్ని చేయాలని నువ్వు పన్నిన పన్నాగం నుంచి సింధు నన్ను కాపాడబట్టి నేను మళ్ళీ మామూలు మనిషిగా ఇంట్లో అడుగుపెట్టాను. అదే పాత దమయంతిగా ఈ ఇంట్లో అడుగుపెట్టుంటే నా ముందే నా చిన్న కోడల గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకు నీ నాలుక కోసి పారేసేదాన్ని. నీ అంతు చూడటం కోసం నాటకం మొదలుపెట్టాం కాబట్టే నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. అసలా అత్తయ్యని ఆ సింధుని దాచిపెట్టింది మరిది గారు. నేను ఎంతో కష్టపడి ఆ ప్లేస్ కనుక్కొని అక్కడికి నేను వెళ్లేసరికి పాపం అత్తయ్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. వెంటనే అత్తయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించాను. అత్తయ్యకి తలకి బలంగా దెబ్బ తగలటం వల్లే మెమరీ లాస్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. నాకేం చేయాలో తెలియలేదు. ఏంటదినా? ఎన్ని రోజులు మా అమ్మ కోసం నేను ఎదురు చూసింది మా అమ్మని ఇలాంటి పరిస్థితుల్లో చూడ్డానిక? అయ్యో భగవంతుడా! మా అమ్మ ఏం పాపం చేసిందని మా అమ్మకి ఇలాంటి శిక్ష వేశావయ్యా? అత్త ఇంకా ఫోన్ చేయలేదేంటి? హలో అత్తయ్య, ఎలా ఉంది అక్కడ? అంతా ఓకేనా? ఆ మధు మిమ్మల్ని పూర్తిగా నమ్మిందా? ఆ దరిద్రపు గొట్టుది నన్ను నమ్మటం గురించి కాస్త పక్కన పెట్టమ్మా. నేనైతే ఇక్కడ మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అయ్యో, ఏమైంది అత్తయ్య? మధు మిమ్మల్ని మళ్ళీ ఏమైనా చేసిందా? దాని బొంద, అది నన్నేం చేస్తుంది? చేసిన ఊరుకుంటానా? గతం మర్చిపోయానన్న ముసుగులో దాని దుంప తీసేను. మరి ఇంకా దేని గురించి మీరు ఇబ్బంది పడుతున్నారత్తయ్య? నా కొడుకు యశ్ గురించే నా బాధంతా. పాపం, వాడి ముందు నేను నటించాలంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నిజంగా నేను మతిస్థిమితం కోల్పోయానని, వాడికి నేను అమ్మని కాను అంటున్నానని నా ముందే వాడు ఏడ్చేస్తున్నాడమ్మా. నా కొడుకుని నేనే బాధ పెడుతున్నాను. వాడి కన్నీళ్ళు చూస్తుంటే ఈ తల్లి గుండె కలిచి వేస్తుందమ్మా. నా వల్ల కావడం లేదు సింధు. ఇదంతా మనం ఆడే నాటకమని యష్కి చెప్పేస్తానమ్మా. ఏదైతే అది అయ్యింది.
ఇక ముందు ఆ మధు సంగతి వాడే చూసుకుంటాడు. అత్తయ్య అత్తయ్య, మీరు తొందరపడకండి అత్తయ్య. దయచేసి మనం ఆడే నాటకం గురించి మీ అబ్బాయికి చెప్పకండి ప్లీజ్ అత్తయ్య. కన్న తల్లే నేను నీ తల్లి కాదు అంటుంటే ఆ కొడుకు మనసు ఎంత విలవిల్లాడుతుందో అర్థం చేసుకో సింధు. వాణ్ణి చూస్తూ నేను అలానే ఉండటం నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదు. అత్తయ్య, యష్ గురించి మీరు పడే బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ మనం ఆడే నాటకం గురించి మధుకి అస్సలు తెలియకూడదు. తెలియనంతవరకే మనం మన కుటుంబం సేఫ్గా ఉంటాం అత్తయ్య. పొరపాటున మధుకి తెలిసిందో అందరం రిస్క్లో పడ్డట్టే. ముఖ్యంగా యష్కి చాలా ప్రాబ్లం అవుతుంది అత్తయ్య. యష్ కంపెనీ, తను చేసే ప్రాజెక్ట్ ప్రెజెంట్ మధు అనే ముళ్ళ కంపలో ఇరుక్కునుంది. స్లోగా వాటిని బయటికి తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే మధుతో మనం మైండ్ గేమ్ ఆడాలి. ఎన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకొన్ని రోజులు ఓపికతో ఉండండి, అన్నీ సెట్ అవుతాయి. ముందు ఆ మధు మిమ్మల్ని పూర్తిగా నమ్మాలత్తయ్య. అప్పుడు మాత్రమే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ప్లీజ్ అత్తయ్య, అంతవరకు కాస్త ఓపిక పట్టండి ప్లీజ్. సరేనమ్మా సింధు, నువ్వు చెప్పినట్టే నేను ఓపిక పడతాను. మన కుటుంబం అంతా కలిసిపోతుంది అంటే ఈ బాధను కూడా నవ్వుతో భరిస్తానమ్మా, భరిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, మీరేం చేయాలంటే ఓకేనా అత్తయ్య? అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దేవుడా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగి కుటుంబం అంతా కలుసుండేలా చూడు. రే తేజ, నీ పెళ్ళం మంచిది కాదని, పెద్ద దుర్మార్గురాలని, నన్ను మానసికంగా చిత్రహింసలు పెడుతుందిరా అని నీకెన్నిసార్లు చెప్పినా తెలిసి కూడా దాన్ని వెనకేసుకొస్తావురా? ఇంకా నీ పిల్లాన్ని వెనకేసుకొస్తున్నావు కదరా? ఇంట్లో ఇంత జరుగుతున్నా నీకేం పట్టనట్టుగా ఊరంతా బలాదురుగా తిరిగి ఇంటికొచ్చావా? ఈ అమ్మని నమ్మవరా నువ్వు? నీ పిల్లాన్ని నమ్ముతావా? చెప్తాన్రా నీ సంగతి. ఎవరది? ఎవరది? వదలండి! ఎవరది? అయ్యో అయ్యో అయ్యో! నీ పిల్లని సపోర్ట్ చేస్తున్నందుకు నీకు శాస్తి జరగాల్సిందేరా. అమ్మా! అయ్యో అయ్యో! అమ్మా! అయ్యో! అయ్యో! అమ్మా! 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 అయ్యో! అమ్మా! అమ్మా! అయ్యో! దొంగ! 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 ఇదేంటి అమ్మ వయసులో ఉంది? దొంగ! దొంగ! అమ్మా! అమ్మా! అయ్యో! అమ్మా! అయ్యో! దొంగ వెదవా, ఇంట్లోకొచ్చి దొంగతనం చేస్తావా? అయ్యో, నేను దొంగని కాదండి, తేజాని. ఓహో, నువ్వు దొంగ తేజావా? అయ్యో, నేను దొంగ తేజాని కాదు, నా పేరు తేజ. నన్ను వదలండి. అమ్మో! అయ్యో! అమ్మో! అమ్మో!
అమ్మా నువ్వెప్పుడొచ్చావు? నేనెవరు తీసుకొచ్చారమ్మా? అమ్మ దొంగ వెదవా, దొంగతనానికి వచ్చిందే కాకుండా నన్ను అమ్మ అని పిలిచి ఓ దొంగకి అమ్మని చేస్తావా? అమ్మా అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా, నేను దొంగని కాదమ్మా, నీ పెద్ద కొడుకు తేజనమ్మా. మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నా? ఇంకోసారి అలా పిలిచావంటే నీ నాలుగు కోసి పారేస్తాను, దొంగ నా కొడుక. అయ్యో అమ్మా అమ్మా ఆగమ్మా. దొంగతనానికొచ్చి అమ్మ అంటావా? అన్నయ్య ఎందుకు కొడుతున్నావు అమ్మా? చూడు బాబు, ఈ దొంగడికి ఎంత ధైర్యం ఉంటే మీ ఇంట్లోకే దొంగతనానికి వస్తాడు? తను దొంగ కాదమ్మా, ఇతను నీ పెద్ద కొడుకమ్మా, నా అన్నయ్య తేజ. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? తను చెప్పేది కరెక్టే. తేజ నా భర్త, తను మీ పెద్దబ్బాయి. వీడి మొహం వాలకం అది చూస్తుంటే వీడు నాకు కొడుకు అనిపించటం లేదే. అయినా ఇలాంటి దొంగ సచ్చినోడు నా కొడుకేంటి? అస్సలు కాదు. లేదమ్మా, నేను తమ్ముడు ఇద్దరం నీ కొడుకులమే. అవునత్తయ్య. మీ అమ్మ ఇక్కడికి వచ్చిందని మీ నాన్నకి ఎలా తెలిసిందే? ఇంత సడన్ గా ఆయన ఇక్కడికి వచ్చారేంటి? అమ్మ కోసం తమ్ముడే ఇక్కడికి పిలిపించాడట, అమ్మకు గతం గుర్తు చేయడం కోసం. అమ్మా నీకోసం ఎవరొచ్చారో చూద్దుగాని రామ్మా. నా కోసం ఎవరొచ్చారు బాబు? చూస్తే నీకే తెలుస్తుందమ్మా. రా రామ్మా రా. అమ్మా నాన్నమ్మా. నువ్వు కళ్ళ ముందు ఉన్నా మాట్లాడనందుకు బాధగా ఉంది చంద్ర. ఏంటమ్మా, ఏం గుర్తు రావట్లేదా? రామ్మా. దాము, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ అదృష్టం ఇప్పటికి నాకొచ్చింది దాము. ఎలా ఉన్నావు దాము? ఎవరు మీరు? నేను దాము, నీ చంద్రని. నీ భర్తని. నా భర్త? ఏంటి బాబు ఇదంతా? అమ్మా నాన్నమ్మా, ఇదే నిజం అమ్మా. నువ్వు నా భర్తవా? పర్లేద్దాము, నువ్వు బాగానే యాక్ట్ చేస్తున్నావు. అయ్యో, కనీసం ఏమాత్రం నటించకపోతే మధు నమ్మదు కదా చంద్ర. అవునవును, మన ఇద్దరం ఈ రేంజ్లో యాక్టింగ్ చేయకపోతే నిజంగానే మధు నమ్మదు. నువ్వు కూడా నా స్థాయిలో నటిస్తేనే
నాటకం రక్తి కడుతుంది అసలు. నా నటనా కౌశల్యాన్ని బయటికి తీసి అందర్నీ ఎలా బెంబేలెత్తిస్తానో చూడుదాము. రేష్, మీ అమ్మకేమైందిరా? ఏమైందిరా? నేను గుర్తులేనట్టుగా నన్ను చూసి మీరు నా భర్త అని అంటుందేంట్రా? అమ్మ గతం మర్చిపోయింది నాన్న. అంటే అంటే ఏంట్రా? మీ అమ్మ గతం మర్చిపోయిందా? ఇక దాము నన్ను గుర్తుపట్టదా? నేనెప్పటికీ నా దాముకి భర్తగా గుర్తుకురానా? చెప్పరా రేయేష్, నా దాముకేమైందో నిజం చెప్పరా? చెప్పరా చెప్పరా? పర్లేదు చంద్ర, నువ్వు కూడా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు. మరేమనుకున్నావు దాము? ఈ చంద్ర అంటే నీకంటే సీనియర్ ఇక్కడ. అబ్బో, పెద్ద గొప్పలే. రేష్, అసలు ఏంట్రా ఈ గందరగోళం? సడన్ గా మీ అమ్మిలా గతం మర్చిపోవడం ఏంటి? ఎలా జరిగిందిరా? చెప్పరా యష్, చెప్పరా. అది అత్తయ్య తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల మెమరీ లాస్ అయిందని డాక్టర్ చెప్పారు మావయ్య గారు. దాము తలకి దెబ్బ తగలడం ఏంటి? ఎవరు కొట్టారు? ఏయ్, నువ్వే కదా? నువ్వే కదా? అయ్యో, తల్లితో సమానమైన అత్తయ్య గారిని నేనెందుకు కొడతాను మావయ్య గారు? మరి ఎవరు కొట్టారో చెప్పండి. వాళ్ళని ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. చెప్పండి. చంద్ర కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు. ఎవరు కొట్టలేదు నాన్న. అమ్మాయి మెట్ల మించి జారి కింద పడిపోయింది. అప్పుడు అమ్మ తలకి దెబ్బ తగిలింది. నేను నమ్మను. ఇదంతా ఎవరో కావాలని చేశారు. చెప్పండి రా, ఎవరు చేశారో చెప్పండి. చెప్పండి రా, చెప్పరా. అయ్యో, మరీ ఓవర్ యాక్షన్ చేయక చంద్ర, దొరికిపోతాం. ఓకే దమ్ము. నానమ్మా, నానమ్మా, వదలండి. ఈ పిల్లలెవరు? అయ్యో, అమ్మా, వీళ్ళు నీ మనవడు మనవరాలమ్మా. నా కొడుకు కూతురు రిషి శశి అమ్మా. వీళ్ళు నా మనవడు మనవరాలా? అవునమ్మా. ఎంత ముద్దుగా ఉన్నారో. వీళ్ళని చూస్తుంటేనే ముద్దేస్తుంది. మేం గుర్తులేమా నానమ్మా? మేమెవరో నీకు తెలీదా అసలా? మమ్మల్ని గుర్తుపట్టలేనంతగా వీళ్ళు నా మనవడా మనవరాలా అంటున్నావేంటి నానమ్మా? నీకేమైంది నానమ్మా? ఎందుకు ఇలా ఉన్నావు? ఏమో, నాకేమీ తెలియడం లేదు. మీరెవరో, ఎందుకొచ్చి నన్ను నానమ్మ అంటున్నారో నాకు అస్సలు గుర్తు రావడం లేదు. నాకెంత మంచి కుటుంబం ఉందని ఆనందపడాలో, మీరంతా ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్తున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, అత్తయ్య, మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా అత్తయ్య? బాగున్నారు కదా? ఏ సింధు, ఇట్రా. ఐఎమ్ సారీ సింధు, ఇది నీ మీద కోపం కాదు. కోపంగా ఉన్న ట్యాక్ చేయాల్సి వస్తుంది. ఏయ్, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎందుకు రాకూడదు యష్? నీకు మా ఇంటికి వచ్చే అర్హతే లేదు. చేసిందంతా చేసావు కదా, ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నేనేం చేశాను యష్? మా అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణమే నువ్వు.
రేయ్ చాలే ఆపరేష్. ఎప్పుడు చూడు ఏం జరిగినా సరే అది సింధు వల్లే అంటావు. అసలు సింధు గురించి నీకేం తెలుసురా? మీ అమ్మి వాళ్ళ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆపండి. యుఎస్ఏలో ఒకరికి ఇలాగే జరిగింది. అంతెందుకు, మన ఇండియాలో ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే. డాక్టర్ ఏం చెప్పారు మధు? ఇలా జరగటానికి పాసిబిలిటీ ఉందని కన్ఫర్మ్ గా చెప్పారు. లేదు మధు, నాకైతే అలా అనిపించట్లేదు. అత్తయ్యని స్వయంగా చెక్ చేసిన డాక్టర్ అబద్ధం ఎందుకు చెప్తాడు తేజ? పైగా అప్పుడు నేను దగ్గరే ఉండి చెక్ చేయించాను. చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. మీ అమ్మ నటిస్తుందా లేక నిజంగానే సగం గతమే గుర్తుకొచ్చిందా అనేది నిదానంగా తేలుద్దాం. సరే మధు. తేజ, నువ్వు మాత్రం మీ అమ్మను ఒక కంట కనిపెడుతూనే ఉండు. అలాగే. నన్ను క్షమించు చంద్ర. నా మూర్ఖత్వంతోనే మన కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి అనేదే లేకుండా చేశాను. చెప్పాను కద్దాము, అన్ని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుందని. పోన్లే, ఇప్పటికైనా సింధు గురించి నిజం తెలుసుకున్నావు. ఇంతవరకు ద్వేషించిన నువ్వు ఇప్పుడు తనను అర్థం చేసుకున్నావు. అందువల్లే మళ్ళీ మనందరం కలిసాం. ఇక నుంచైనా ఎవరేంటో అర్థం చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావుదాము. అవును చంద్ర, సింధు చెప్పింది నేను నమ్మకపోవటం వల్లే మనకి ఇన్ని కష్టాలు. ఇప్పుడు సింధు చెప్పింది విన్నాను కాబట్టి మళ్ళీ నా కుటుంబానికి నేను దగ్గరయ్యాను. సింధు బంగారం దాము. నిజమే చంద్ర, సింధు మంచి మనసుని తెలుసుకోవటానికి నాకు ఎన్ని రోజులు పట్టింది. మధు బారి నుంచి నా ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలని కూడా లెక్క చేయలేదు సింధు. సింధుకి నేను అత్తయ్యని కావటం నిజంగా నా అదృష్టం చంద్ర. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న సింధుని ఎన్నో రకాలుగా అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను, కష్టాలకి గురి చేశాను. అందుకే ఆ భగవంతుడు నాకు సరైన గుణపాఠమే నేర్పించాడు. మళ్ళీ నా కోడల్ని నాకు దగ్గర చేశాడు. సింధు మనకి దగ్గరైనంత మాత్రాన మనం కలిసిపోయినట్టు కాద్దాము. ముందు సింధు యష్లు కలవాలి. యష్ సింధుని మళ్ళీ భార్యగా ఒప్పుకోవాలి. అప్పుడే మన కుటుంబం అంతా కలిసి ఉన్నట్టు. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది చంద్ర. వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉందాము. రండ్రా. నన్ను క్షమించండ్రా. మీ పెద్దమ్మ ఉంది అని మీరెవరో గుర్తుపట్టనట్టు నటించాను. ఓ అదా, నువ్వు అమ్మ కలిసాడే నాటకం గురించి అమ్మ మాకు ముందే చెప్పింది నానమ్మ. అందుకే మేం కూడా నీలాగే నటించాము. నా మనవడు మనవరాలు అనిపించుకున్నారా? నానమ్మ, మనమందరం కలిసి ఉండాలంటే మీరాడే నాటకంలో మా పాత్ర కూడా ఉండాలి కదా. అక్కడే ఆగిపోయావేంటమ్మా?
లోపలికి రా సింధు. మళ్ళీ నువ్వు అడుగు పెట్టిన తర్వాతే ఈ ఇంటికి జీవకళ వచ్చిందమ్మా. నిజం, నా ఇల్లు ఇప్పుడు కలకలలాడుతుంది. ఇన్నాళ్ళు ఆ మధు చేసిన కుట్రలు కుతంత్రాలతో నా ఇల్లు కళావిహీనమైపోయింది. నువ్వొచ్చావుగా, మళ్ళీ నా ఇంటికి వెలుగు తెచ్చావసలా. అమ్మా, ఇదే అత్తయ్య నేను కోరుకుంది. మనందరం కలిసి ఉండాలనేదే నా కల. ఇప్పటికి నెరవేరింది. ఆ డీలింగ్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఫోన్లో పంచాయతీ ఏంటి? నేను అనుకున్న పని జరిగేదాకా మీ వాళ్ళని వదలను. నా దగ్గరే ఉంటారు. నేను అడిగిన డబ్బు ఇచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళు. అర్థమైందా? ఎవరు మీరంతా? ఎవరు మీరు? ఏం కావాలి మీకు? ఇదిగో మా బాస్తో మాట్లాడు. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. ఏంటిది? నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఏంటి సిద్ధు, మా ఇంటికి రాగానే మళ్ళీ నీ రొమాన్స్ డ్రామాలు మొదలు పెట్టావా? అయ్యో అది కాదు యష్, నేను ఏదో విధంగా నన్ను నీ వైపుకి లాక్కోవాలని ట్రై చేస్తున్నావు నువ్వు. నువ్వే ఈ డీల్ గురించి ఎవరికో చెప్పింటావు మధు. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయ్యో లేదు సార్, నేనెవరికి చెప్పలేదు. ప్రామిస్ సార్. నువ్వు ప్రామిస్ చేసినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. నీ సైడ్ నుంచే లీక్ అయి ఉంటుంది. యష్ లేదా సింధు వీళ్ళల్లో ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అదెవరనేది కనిపెట్టాల్సిన బాధ్యత నీదే. అర్థమవుతుందా? నీ వల్ల నేను రిస్క్ లో పడేలా ఉన్నాను. ఏంటి సార్ మీరు అసలు మతుండే మాట్లాడుతున్నారా? డబ్బు గురించి డీల్ గురించి యష్కి అస్సలు తెలీదు. ఇంకా తనేలా పోలీసులకు చెప్తాడు? ఇకపోతే సింధు, తనకి తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే సింధుని నేను వేరే దగ్గర లాక్ చేశాను.
అది ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. సో నా వైపు నుంచి లీక్ అయ్యే ఛాన్సే లేదు సార్. నాకు తెలిసి మీ వైపు నుంచి మ్యాటర్ లీక్ అయి ఉంటుంది. బాగా ఆలోచించి గుర్తు తెచ్చుకోండి. మీరే ఊరికే ఉండలేక ఎవరికో ఒకరికి చెప్పుంటారు. వాళ్ళే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసుంటారు. నేను కనీసం నా హస్బెండ్కి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. అంత జాగ్రత్తగా ఉన్నాను. అనవసరంగా నన్ను మాత్రం బ్లేమ్ చేయకండి. ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఫైనల్గా బలైంది నేనే కదా. ఆ హవాలా పర్సన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. మన డీల్ గురించి పోలీసులకి లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుంటే తప్ప మళ్ళీ డీల్ చేయనన్నాడు. అసలు ఈ డీల్ అనేది ఒక ఫేక్ అని నాతో వాదించాడు. లేదు సార్, నేను నిజమే అని చెప్పాను. నిజంగా జెన్యూన్ అయితే ప్రూవ్ చేయమని చెప్పాడు. ప్రూవ్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మధు. సరే సార్, ఇష్యూ క్రిటికల్ అయింది కాబట్టి మనం చేసే డీల్ జెన్యూన్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అది నేను చూసుకుంటాను. ఆ హవాలా పర్సన్తో మాట్లాడి మీటింగ్ని అరేంజ్ చేయండి. అతన్ని నేను ఒప్పిస్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మధు. ఇంత మిస్టేక్ జరిగినా ఇంకా మనం బ్రతుకున్నామంటే అది మన లక్ అనుకోవాలి. చూడు, ఆ హవాలా పర్సన్ సంగతి నీకు తెలీదు. వాడు రాక్షసుడు. సరేలే, నేనే ఏదో విధంగా అతని కాళ్ళ మీద పడి వాడిని బ్రతిమలాడి ఈ డీల్ కొప్పిస్తాను. ఈసారైనా కొంచెం జాగ్రత్తగా పక్కాగా ప్లాన్ చేయమదు. ఈసారి ఫెయిల్ అయితే మాత్రం మనం ప్రాణాలతో ఉంటాం. అర్థమైందా? నేను చేసిన డీల్ గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన వాడు ఎవరు అనేది నాకు తెలిస్తే మాత్రం వాడిని చంపవతల పారేస్తాను. అయితే వదిన ఆ పొలిటీషియన్ కలిసి మళ్ళీ హవాలా డీలింగ్కి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈసారి ఇంకో ప్లాన్ వేసి ఆ డీల్ని బ్రేక్ చేయాలి. వదిన జనాల డబ్బుని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవాలి. ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న అందరినీ జైలుకి పంపించాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు. అత్తయ్య, మీరిక్కడికి రావడం ఆ మధు చూడలేదు కదా? చూడలేదమ్మా. నువ్విక్కడికి రావడం అదేమన్నా చూసిందా? లేదత్తయ్య. మనం ఇలా సీక్రెట్గా కలిసే విషయం పొరపాటును కూడా ఆ మధుకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. తెలిసిందో మనం ఆడే నాటకం బయటపడిపోతుంది అత్తయ్య. ఎప్పుడు ఆ దౌర్భాగ్యరాల గురించేనా? వదిలేయమ్మా. మొత్తానికి నువ్వేసిన ప్లాన్ వల్ల మళ్ళీ అందరం ఈ ఇంటికొచ్చేసాం. అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నా. ఇంకో విషయంలో నాకు బాధగా అనిపిస్తుందమ్మా. ఏ విషయంలో అత్తయ్య? నీ విషయంలోనేనమ్మా. నన్ను, నా కుటుంబాన్ని, యశ్ ప్రాజెక్ట్ని కాపాడటం కోసం నీ ప్రాణాలే పణంగా పెట్టావమ్మా. మా మంచి కోరే నా చిన్న కోడల్ని ఒక అత్తగా నీకు హారతులు పట్టి ఘనంగా ఇంట్లోకి స్వాగతం పలకాలే కాని నేనలా ఏం చెయ్యకుండా నీ మీద నిందలు వేస్తూ నిన్ను కోపగించుకుంటూ లోపలికి ఆహ్వానించాను. నా కొడుక్కి జరిగిన నిజం అంతా చెప్పి నిన్ను వాణ్ణి కలపాలని నేను నీ ముందే నీ గురించే తప్పుగా మాట్లాడుతూ యష్ని ఇంకా రెచ్చగొట్టాను. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. బాధగా ఉంది. ఊరుకోండి అత్తయ్య, బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. చిన్నపిల్లల్లా మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? అయినా మీరు నన్ను కావాలని అన్నారా? మనం ముందుగా అనుకున్నది ప్లాన్లో భాగమైనదే కదా.
మీరు చేస్తున్నారు? ఇందులో మీరు బాధపడడానికి ఏముంది చెప్పండి? నేను ఎంత పశ్చాత్తాపడ్డా నేను చేసిన పాపాలు ఇంకా నా పాలిట శాపాలుగా మారి నన్ను బాధిస్తూనే ఉన్నాయమ్మా. యష్ ఎప్పటికీ నిన్ను అసహ్యించుకుంటున్నాడంటే దానికి కారణం నేనేనమ్మా, నేనే. భర్త పిల్లలతో కలిసి ఉండాలన్న నీ కోరికని కాలరాసింది నేనేనమ్మా. ఆ దౌర్భాగ్యురాల్ని నేనే. నేను చేసిన తప్పులని సరిదిద్దుకొని యష్కి నిజం చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఒక్కడి చేస్తాను అంటే వద్దని నన్ను ఆపేశావు. నాలాగే మీ మావయ్య కూడా యష్ నిన్ను తిట్టడం చూసి తట్టుకోలేక వాడికి నిజం చెప్పాలని ఆవేశపడితే నువ్వు చెప్పావని వద్దు అని నేనే ఆయన్ని ఆపేశాను. యష్ నీకు ఇలా దూరంగా ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదమ్మా. యష్కి నిజం చెప్పి మీరిద్దరూ కలిసి ఆనందంగా ఉండటం మళ్ళీ నా కళ్ళతో చూడాలని ఉంది అసలు. అయ్యో అత్తయ్య, ఇన్ని రోజులు మనం ఓపికతో ఉన్నాం. ఇంకొన్ని రోజులు మనం తట్టుకోగలిగితే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈలోపు మీరు కంగారు పడకండి ప్లీజ్ అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నా కోసం, మన కుటుంబం కోసం. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? మధుకి ఎలా చెక్ పెడదామమ్మా? ముందు ఆ మధు నిజస్వరూపం ఏంటి అనేది యష్కి తేజకి తెలిసేలా చెయ్యాలి. మధు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలిస్తేనే వాళ్లే దాని సంగతి చెప్తారు. 3వ తారీఖు లోపు దాని ఆట ముగించాలి అన్న నా టార్గెట్ అయిపోయింది. ఇంకా మిగిలింది జనాల దగ్గర అది కొట్టేసిన డబ్బు. ఆ మధు ఎక్కడ దాచిపెట్టింది, ఆ డబ్బుతో ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకోవాలత్తయ్య. అదే ఇప్పుడు మన టార్గెట్.